హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి తాజాగా ఇప్పుడిప్పుడే ఈరోజు ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే పెన్షన్లకు సంబంధించినటువంటి రూ. 4,016, పెంపు రూ. 6,000 అంటే ఈ రకంగా రూ. 2,000 అదనంగా కలిపి రూ. 6,000 అయితే చేతికి అందిస్తామని చెప్పడం జరిగింది కదా. మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5,00,000 మందికి ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంపు అయితే ఉండబోతుందట. డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెల పెన్షన్లు డిసెంబర్ నెల పెన్షన్లు ఏ తేదీ నుండి జమ చేయబోతున్నారు ఏంటి ఆ తేదీ అనేది డిక్లేర్ చేసినట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. కొత్త పెన్షన్లకు సంబంధించి ఇటీవల కాలంలో చాలామంది దరఖాస్తుల కోసం ఎదురు చూస్తున్నారు. వారి పరిస్థితి ఏంటి? ఇటీవల కాలంలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఒక అప్డేట్, వివిధ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం అనేది వీడియోలో కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి 5,00,000 మందికి ఏదైతే పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారట. సో మొత్తానికి ఈ నెలకు సంబంధించి పెన్షన్లు వీళ్ళకైతే అందించబోతున్నారు. చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే, దాదాపు ప్రభుత్వం వచ్చేసి ఆసరా పెన్షన్లు పెంపు అనేది లేకుండా దాదాపు సంవత్సరం అయితే అవుతుంది. సంవత్సరానికంటే ఒక ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి 26,000 నుంచి దాదాపు 30,000 వరకు అయితే అమౌంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. ఇవి డబ్బులు కూడా ఇస్తారా లేదా అనేది, ఇక ఈ నెలలో పెన్షన్లు అనేది పెంపు ఏ తేదీ నుంచి అయితే ఉండబోతుంది, ఏ తేదీ నుండి మనకు డబ్బులు అనేది ఈ నెల పెన్షన్లు అనేది చేతికి అందించనున్నారు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా సర్వే రీవెరిఫికేషన్ అయితే నడుస్తుంది కాబట్టి ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో ప్రధానంగా వారి డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ వర్షన్లో అయితే ఉంది. 35 ప్రశ్నలతో ప్రతి ఇంటికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ ఇండ్లు కావాలని చెప్పేసి వారికి సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు డీటెయిల్స్ కావచ్చు, ఒకవేళ ఏదైతే కాలం అంటే సొంత స్థలం ఉన్నట్లయితే ఆ సొంత స్థలం డాక్యుమెంట్లు, తదితర వివరాలు, ఇతర పథకాలు ఏమైనా లబ్ధి పొందారా వాటికి సంబంధించి వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. మీకు పూర్తి స్థాయిలో మహిళా పేరు మీదనే ఈ డబ్బులు అనేది రిలీజ్ చేస్తారు. మహిళా పేరు మీదనే పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి ఇండ్లు అయితే కేటాయిస్తున్నారు కాబట్టి, సో మొత్తం మీద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఉంటే ఒక గ్రామానికి 10 నుంచి 5 ఇండ్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి వస్తాయి ఏందనేది ఇప్పటికే తెలంగాణలో మనకి ఈ నెల చివరాకరణ లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఎలాంటి అవినీతి తావు లేకుండా పూర్తి స్థాయిలో ఎంపీడీఓలు, కలెక్టర్లు, ఇక జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో చీటీల ద్వారా లేదంటే నేరుగా లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ నెలాఖరులోగా పెన్షన్లు అనేది ప్రభుత్వం అయితే రిలీజ్ చేయాలని చూస్తుంది. ముందుగా ఏదైతే పెన్షన్లు అనేది ఈ నెల 25 తారీఖు నుంచి క్రిస్మస్ కానుకగా ప్రభుత్వం అందరి అకౌంట్లో పెన్షన్ల డబ్బులు అనేది విడుదల చేయాలని ముందుకు రావడం జరిగిందనమాట. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వాటిని అయితే పెంచి డబ్బులు రిలీజ్ చేయాలని ఇటీవల కాలంలో ఉన్నతాధికారులు అధికారుల నుంచి ఆర్థిక శాఖకు లెటర్ అనేది వెళ్ళిందట. ఆర్థిక శాఖ కూడా ఇందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బడ్జెట్లో కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ప్రభుత్వం అనేది ఆసరా పెన్షన్లు పట్టించుకోకపోవడం, 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వకపోవడం ఇలాంటివి కొన్ని తీవ్ర మండిపడుతున్న, ఎందుకంటే రేట్లు కూడా పెరిగాయి, వాటికి అనుగుణంగానే పెన్షన్లు కూడా పెంపు అనేది ఉండాలని చూస్తున్నారు కాబట్టి మొత్తం మీద పెన్షన్లు అనేది పెంపు అయితే ఉండబోతుందట. ఈ నెల పెన్షన్లు అనేది వాస్తవానికి పెంచిన డబ్బులు ఇవ్వాలా లేదా అనేది ఒక సందిగ్ధంలో అయితే ఉన్నారట. కొంతమందికి ఇవ్వడానికి, కొంతమందికి డిలే అయ్యే ఛాన్స్ ఉంది, జనవరిలో ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే మొత్తం మీద ఈ నెల పెన్షన్లు అనేది దాదాపు 23, 24 మరొక 4-5 రోజుల్లో మనకు అకౌంట్లో డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు. ఎలా ఇస్తారు? అందరికి ఒకసారి ఇస్తారంటే కొంతమందికి అంటే 15 జిల్లాలకు ఒకసారి, మరొక 15, 16 జిల్లాలకు ఒకసారి అయితే రిలీజ్ చేయబోతున్నారు. పాత ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యి తెలంగాణలో మీరు కనుక 3 నెలల పెన్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా కట్ చేస్తారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి పెన్షన్లు ఇస్తున్నారా లేదా అనేది. రేపు ఎల్లుండి మనకు పెన్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. పోస్ట్ ఆఫీస్లో డబ్బులు అనేది ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసి పంపించారట. కొత్త లిస్ట్ ప్రకారమే ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ వస్తుంది. చూడాలి మరి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏ రకంగా కొన్ని మిస్టేక్స్ లేకుండా చేస్తున్నారో. ఆసరా పెన్షన్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయట. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నవారు, అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్లు, డబుల్ పెన్షన్లు పొందినవారు తొలగించాలని ప్రభుత్వం ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల చివరాఖరు నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకు భూమి లేని ఎవరైతే కూలీలు ఉంటారో, పనిచేస్తారో, అవ్వాతాతలకు ఇంట్లో కొడుకులు కోడళ్ళు ఉంటారు కాబట్టి వారికి రూ. 6,000 అందిస్తారండి పోస్ట్ ఆఫీస్లో. ఎప్పటి నుంచి అందిస్తారంటే డిసెంబర్ 28 తారీఖున జాబ్ కార్డులో కార్డు ఉండి వ్యవసాయం భూమి అనేది లేకపోతే
వారికి మాత్రమే అందిస్తారనమాట. ఒకరి కుటుంబాలకు ఒకరికైతే అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది 6,000 రూపాయలు. సో మొత్తం ఏదైతే మరో పథకం సన్నబియ్యం మనకు జనవరిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న 6 కేజీల బియ్యం ఒక్కొక్కరికి 5గురు ఉంటే 30 కిలోల బియ్యం సన్నబియ్యం వస్తుంది. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేయబోతున్నారు. కొన్ని పథకాలు ఇప్పటికే కొన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు, ఇంకా కొన్ని పథకాలు డిలే అవుతున్నాయి కాబట్టి అవి నెక్స్ట్ మనకు కొత్త సంవత్సరం కానుకగా రైతు బంధుతో పాటు ఆసరా పెన్షన్లు అనేది పూర్తిగా పెంపు అనేది ఉండబోతున్నట్టు ఒక అప్డేట్ రావడం జరిగిందండి. సో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం ఇదండి.